డాక్టర్ కృష్ణ పేరు మీద సిటీలో ఉన్న టోటల్ లిస్ట్ ఐ వాంట్ నౌ. అదంతా సరే, మీరెవరు? డాక్టరా? నో. మరి పోలీసా? నో. లేకపోతే పత్రిక వాళ్ళ? నో. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసి ఊడిపోయాయి. నో ఫ్రీ సేవ. ఈ సేవ తప్పు లేదు. ఈ సేవ అయితే ఓకే. డాక్టర్ కృష్ణ హ్యాపీయా? కాపీయేగా. ఓయ్ తెవలపాకు, ఏంటా ఒక సాధారణ ప్రింట్అవుట్ కి 1000 రూపాయలు నొక్కుతావా? రేపు నీకు 4000 ఖర్చు అవుతుంది. పందెంకొస్తావా? ఏం బ్రదర్, మాటలు తేడాగా ఉన్నాయి. అవునరా, అలాగే ఉంటుంది. చా మా నాకు తెలిసిన కృష్ణుడి దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి, ఆయన అడుగుదామా? ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అయ్యో, ఎంత మంది దగ్గర ఇలా లంచం నొక్కావురా? పెద్ద పటాచోర్ ఆఫీసర్లా ఉన్నావు. నిన్ను ఒక్కసారి ముక్కు మీద ఒరే బుచ్చిగా, నువ్వు వీపు ఊదిచ్చి శాంతపరిచావు కాబట్టి ఆడు బతికిపోయాడు రా. ఇది విభూతి కాదయ్యా, మరి కాలిపోయిన ప్రింట్అవుట్. ప్రింట్అవుటా? టవల్పాకర్ నీకు పుణ్యం ఉంటుంది. ఇదే రింగు రివర్స్ అవడం అంటే. అగైందా? అంతే. 74, 75, 76, 4,000 రూపీస్. సార్ పర్వాలేదు, ఇందులో కాపీ చేసి ఇవ్వండి, నేను షాప్ లో ప్రింట్అవుట్ తీసుకుంటాను. కంప్యూటరు అది కూడా బాక్స్ కూడా నా మీద ఎందుకు నీళ్ళు అయిపోయింది మొత్తం. అరే బుచ్చిగా, కరెక్ట్ గా చూసారా మీరు? ఆ వైట్ కలర్ లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండుంటది. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకొస్తా. అబ్రకదబ్ర 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 అబ్రకదబ్ర. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా, చేపల మార్కెట్లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచే లెక్క పెడదాం. 1 2 3 4 5 మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇక ముసలాడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పమంటావు బాబు, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నాను. అరచనం ఆగట్లేదు. ఆ ఎకలో పక్కపక్కలు అరెచ్చ గలీజ్ గా ఉంది. ఏంటి? దాని వెనకాలే పోతున్నాను. ఆడితే ఆడేలా కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి చూడు ఎలా లెక్కెత్తున్నారు. ఎవరో కనుక్కుందాం అని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడెవరా? నువ్వు అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? పిచ్చిగా
మరకతమని బుక్ లో డాక్టర్ పేరు ఉందో చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు నీ ద్వారా దాన్ని తీసుకొని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా స్కూల్ పిల్లల మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. ఓహో, అసలు నేను నిన్ను వదిలేస్తే కదా. స్నేహబంధం ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్ లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుని వదలడు. అది నేను చూసుకుంటాను. ఇందులో లేదురా. పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే. ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసిననుకోండి ఫ్లాప్ అవుద్ది. ఇదిగో నిన్నే. రేయ్, ఏఎన్ఆర్ గట్ట పని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్లా రెడీ చేసేవిట్రా. ఇంకా నర్సు నన్ను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. ఊపిరైతే ఉంది. నక్కబొక్కల సుబ్బారావు. ఎవడరా ఎంత కామెడీగా పేరు పెట్టుకున్నదా? నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి ఈ నక్కబొక్కల? నేనేనమ్మా, విన్నాను, లేచాను, వస్తున్నాను. ఓ మీరేనా నక్కబొక్కల? అవునమ్మా, నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. డాక్టర్ తొక్క కాదు, బో బో పొక్క. సారీ 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 సారీ. కమ్ కమ్ క్లోజర్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లో ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్న గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బాగానే పనిచేస్తుంది కదా. ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు. నిక్కర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటా తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవు కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? కానీ, కానీ, కానీ. ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నను మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరకతమణి? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. అడగండి అడగండి. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు 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 నానా. వీళ్ళ అబ్బకి కొత్త వాటికంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. ఏంటి చెప్పారు. మీకు విషయం తెలుసా? ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్దల్లో ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. ఇది వందే మాత్రం టైపు. ఏయ్, ఆ కర్చీఫ్ తీసి వాడి ముఖం మీద పెట్టు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా? అబ్బా, ఈడు నవ్వుతోటి సర్వీసులో ఉన్నాడా? టూత్పేస్ట్ లో ఉప్పులేదా? నోర్మై. ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి. మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం, అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ కాకు. కాలెత్తు గత్తే. అయిపోయి.
నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన పళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్, ఏంటే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో, ఏమే వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితారు రెడీ చేసుకున్నావు కదా, ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తీయలేను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా పెళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్, ఇంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి మళ్ళా అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో సస్తావు కొడుకా. వచ్చి కారం పెట్టాలి. ఏయ్, జరుగు బే. తెరి. ఏయ్, ఎక్కు. అర్రా నీ పెట్టు. ఎన్నో పెట్టాలి. ఏయ్, కొడతా. ఈ అచ్చా. ఏయ్. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మర్రకతమణి నా దగ్గర ఎక్కడ ఉంది? రే, అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్దలు ఉందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్నీళ్ళు ఎక్కడుంది? బరిగంతో లోపల తీసుకెళ్ళిపో. డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ. కత్తి సరదా కుత్తుకలతో మొదలుగా ఊచకోత సంబరాలు సాగగా బగబుగలై రక్తం మరిగనే నమస్కారం, ట్వింకిల్ రామనాథ్ అన్న మాట్లాడుతున్నా. న్యూస్ ఆపే పాట పెట్టండి అయ్యా. అన్న మాట్లాడుతున్నారా? అన్నయ్య, అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? పిల్లకాయలు ఎలా ఉన్నారు? మీ అన్న కాదురా, మా అన్న మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య అయితే నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడరా. షూట్ చేయరవాణి. ఎందుకురా కొత్త షర్టుకు పక్కెట్టావు? ఎవడరా మధ్యలో మాట్లాడేది? వాడిని షూట్ చేయరా? అన్నా వాడే అన్నా, వాడినే షూట్ చేశాను. ఏమీ కాలేదన్నా. ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్సా? పక్కన ఎవడైనా షూట్ చేయి. పోయినోళ్ళు మళ్ళీ ఎట్లా పోతారా? చచ్చిపోతాను, నువ్వు కాల్చరా ప్లీజ్ రా. ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారంటే పాట కచేరీ పెట్టారా? మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారన్నా. నన్ను ఆట పట్టిస్తున్నారా?
ఎత్తుకురండి అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్కి ఎత్తుకురండి ఎందుకు రమ్మన్నారు కదరా ఎందుకు పోండి ఒక బూస్ట్ వీడిని ఎత్తుకొచ్చారా ఏ బొమ్మరా ఎన్టీఆరే చిన్నప్పుడు చూస్తున్నావా ఆహా అబ్బా అచ్చా. కిడ్నాప్ చేసి వస్తే కరుణా సినిమా చూస్తున్నారా వీళ్ళని రే బుచ్చిగా ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల మంగరాజు అది ఏ పాట రేయ్, అల్లరి చేయకుండా ఉండడానికి రా సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది నిశ్శబ్దంగా ఉండండి రా అలాగే ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది అందరూ తిక్కగానే మాట్లాడుతున్నాం. మాట్లాడతారు దానికి కలిపి డోసిద్దాం రేయ్ నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు కానీ నన్ను మోసం చేయలేవు ఎక్కడ్రా మరకతమని రేయ్ నిన్నే పిలుస్తాను నన్న నిన్నేరా ఎక్కడా మరకతమని మరకతమ్మనా అది ఎక్కడుందో నాకేం తెలుసు నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ అడగగానే చెప్పానుగా ఏంట్రా చెప్పానంట చెప్పాడు అది నాతో ఎందుకు చెప్పలేదు అదే నీతోనే చెప్పాడు కదా బా నిన్ను వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు, మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే సరే. రేయ్ నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండి. ఆలోగా వీడి చేత నిజం కక్కి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్. వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. సార్ లోపలికి రండిరా. ఏంటి అని అడక త్వరగా పో. టార్చర్కి ముందు, టార్చర్కి తర్వాత. ఏంట్రా ఏదో పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు. బాబు అది ఆపరేషన్ థియేటరా? లోపలికి రా, తెలుస్తుంది. సరే అయితే ఎవరో? ఓ, అతనా? లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా బండ. ఎవడైనా కళ్ళు ఆరిపోయారో వాడి బాడీ నుంచి తల తీసేయి. సర్లే బ్రో, మన వెళ్దాం పద. అవును, నీ జీతం నెలకింతనా లేకపోతే కేసుని పెట్టా? అందరూ వాడినే చూడండి రా. డైలీ చూస్తుంటాను, కావాలంటే నువ్వు చూసుకో. ఒరే మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నావురా, కొంచెమైనా మర్యాద ఇవ్వండి రా. వెళ్ళి కూర్చో. ఏం లేదు బస్సు, అక్కడైతే చల్లగా లేస్తుందని, అదే చల్లగా లేస్తుందని మూసుకొని కూర్చో. ఏంటాడు జల్లికట్లుగా రంకిలేస్తున్నాడు. దగ్గరకు వచ్చి చూడండి రా. చేతులు చాపు. ముష్టేస్తాడా ఏంటి? చేది అవును, ఈ తపాలా తెచ్చావేంటి? కొంప తీసి వన్ పోయాలే. నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను. ఓహో, అలాగే 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 అలా. ఇదే నా పని. ఏంటో ఇది. ఒక్క నిమిషం బాసు.
అలా రెండర దారిలోకి అర్జెంట్ గా పాస్ వస్తుంది పోసుకొచ్చా ఎలా కొట్టా రేయ్, నువ్వు అయిపోయావురా. రారా. రేయ్, రికార్డ్ డాన్సులు చేస్తావా నిన్ను? అబ్బే ఏమయ్యా బాగా ఊడిపోయిందే కేసు పత్రం ఏమైనా వాళ్ళపోయావా ఆయుడు అర్థం కాలేదా పతాంజలినే దొరుకుద్ది ఏంటో రక్తం రావడం లేదు. రక్తం ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ కట్లో తీసేవనుకో నువ్వెలా తీయవులే ఇలా కొట్టకురా కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతే చెప్పేదేనరా. ఇప్పుడు చూడు ఏంట్రా రక్తం రావట్లేదు. రే అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా నేను రక్తం కళ్ళు చూడాలి. ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా తీసుకో. రక్తం కారుతోంది కదా కావాల్సిన పట్టుకో కిందో అంత ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. ఊడిపోతాయిరా. నేను దాన్ని మొత్తుకున్నాను గుడ్లు ఊడిపోతాయని ఇప్పుడు ఎవడరా కుట్టేది లేడీస్ హలో డాక్టర్ చూడరా వదిలించుకొని చూడు కింద చూడ వీడెంత జరుగుతుంది నువ్వు నిద్రపోతావా గేమ్ ఓవర్ ఏమైందో చూడండి. ఏమైందిరా? అన్నా, మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అరే డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి ఉంచపోయావా ఏదవ్వా? కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్ ఇది సిగరెట్ కాదు చీటీ. ఇదేవో ప్రియాతి ప్రియమైన రామనాథం గారికి బుచ్చిబాబు వ్రాయినది ఏమనగా, ఎరా రే నువ్వేమన్నా పెద్ద పుడింగారా? ఆ మరకత మణిని మేము తీయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా వినిపించుకున్నావట్రా నువ్వు? ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, ఇక మీదటే మేము కాజైపోతున్నాం. వదిలితే ఆపు బా. రేపు సమ్మర్ లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది. అది ఏం పేరు అది? టింకిల్ రామనాథం అని. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి, లేదా నేనే నీకు దరిద్రపు కొట్టు పేరు పడతా. మైండ్ ఇట్. అన్నా కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడు వరకు వెళ్ళిపోతాడు. ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా అన్నా, మీరు రావట్లేదన్నా? అయ్యో, నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. దగ్గర త్వరగా తలుపు తీ. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కార్లో కూర్చోనా? కన్నీ పెడతా. పడుకో. రేపు వచ్చి అన్ని వైపు చూడరా. గంట దాకలేవు. అన్నా అటు. రే మనోడేరా
ఇటండి ఇదేంటో చూడండి. జరగరా. మనే అనుకుంటా. తమ్ముడు ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మడో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటికి పోవాలి మేము? ఆ? టచ్ చేస్తేనే ప్రాబ్లం. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే మేము మేము బయటికి పోవాలి. టచ్ టచ్ చేస్తే- చేస్తే ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా పోనీ. వెళ్ళండి రా. ఏంటో ఇలా చేశారు? ఆ మరకత మండి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్తే తొందరపడిపోయారు. ఏయ్. టీ. ఛే. బుచ్చి వెళ్దామా? హే, ఆయన ఎందుకు అదోలాగా ఉన్నాడు? ఏమైంది? ఇద్దరు కలిసి మరకత మండి ముట్టుకున్నారా? మరకదమ్మని మేము ముట్టుకున్నాం. టచ్ చేస్తే మాకు తెలీదా? ఏంట్రైనా మాయా జోక్లాపి తీసుకొచ్చే వెళ్ళిపోదాం. రారా. తొందర రండి, టైం అవుతుంది. జాన్ని రమ్మనరా. హలో జాన్, మరకత మనీ రెడీ. అమౌంట్ తోటి స్పాట్కి వచ్చాయి.